హాయ్ హలో నమస్తే ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. 10 మందితో ఇన్ఫర్మేషన్ పంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్న ఈ వార్లో అసలు ఉత్కంఠమైన సంఘటనలు జరుగుతున్నాయండి. అసలు అనుకోని సంఘటనలు ఏవేవో మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా మనం వింటున్నాం. సడన్గా ఉన్నట్టుండి ఆ యుఎస్కి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది పాకిస్తాన్ చుట్టూ చెక్కలు కొట్టి ఫైనల్గా పాకిస్తాన్లో ల్యాండ్ అవుతుంది. అసలు ఏమవుతుంది పాకిస్తాన్లో? మనం కరెక్ట్గా గమనించినట్టయితే మీరు చూడండి, పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే అండర్ గ్రౌండ్లో ఉన్నాయో అందులో నుంచి రేడియేషన్స్ లీక్ అవుతున్నాయంట. పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ వాళ్ళ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనకు అందిన ఇన్ఫర్మేషన్. సో అసలు ఏం జరిగింది? పాకిస్తాన్ క్లెయిమ్ ఏం చేస్తుందంటే, మనము దాడి చేసిన కారణంగానే, బ్రహ్మోస్తో మనం ఎప్పుడైతే దాడి చేసామో దాని కారణంగానే డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఈ న్యూక్లియర్ వెపన్స్లో నుంచి రేడియేషన్స్ లీక్ అవుతున్నాయని చెప్తుంది. కనీసము న్యూక్లియర్ వెపన్స్ని సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవడం తెలియదు, దాని మెయింటెనెన్స్ తెలియదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అలాంటి పాకిస్తాన్ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఎందుకండి? తినడానికి తిండి లేదు, మెయింటెనెన్స్కి డబ్బులు లేవు, వాటరే లేదు. ఇలాంటి టైంలో న్యూక్లియర్ వెపన్స్ని దాని దగ్గర పెట్టుకోవడం అవసరమా? ప్రపంచ దేశాలన్నీ ఆలోచించి దాని దగ్గరికి నుంచి న్యూక్లియర్ వెపన్స్ తీసుకోవడం అవసరం. అవతల దేశం మీద వేయడం మాట వదిలేయండి. ఫస్ట్ ఆ న్యూక్లియర్ వెపన్స్ వల్ల మీ దేశానికి మీకు సేఫ్టీ లేదు. అసలు ఏం జరిగింది? పాకిస్తాన్ అనేది ఏం చేసిందంటే, ఢిల్లీని టార్గెట్గా చూస్ చేసుకొని ఫతే-2 అనే ఒక మిస్సైల్ని ఢిల్లీని టార్గెట్గా వదిలింది. దాన్ని గమనించిన మన సుదర్శన్ చక్ర అనే డిఫెన్స్ సిస్టమ్ S-400 వెంటనే దాన్ని యాక్టివేట్ అయిపోయి వెంటనే 120 కిలోమీటర్స్కి రేంజ్లో ఉండగానే పైన ఆకాశంలోనే హర్యానా దగ్గర పేల్చిపడేసింది. దట్ మీన్స్ న్యూట్రల్ చేసేసింది. అక్కడ న్యూట్రల్ అయిపోయింది, ఢిల్లీ దాకా రాలేదు. సో అంత ఫైన్ డిఫెన్స్ సిస్టమ్ మంది. సో డిఫెన్స్ చేసుకోవడం కాకుండా వెంటనే ఇండియన్ ఆర్మీ అఫెన్స్ వెళ్ళిపోయింది. బ్రహ్మోస్ మిస్సైల్, దాని రేంజ్ 400 నుంచి 800 కిలోమీటర్స్. మీరు పాకిస్తాన్ ఎక్కడ చూసినా సరే మన రేంజ్లోనే ఉంటుంది. వాళ్ళ ఎయిర్ బేసెస్ కావచ్చు, ఇంకా ఏవైనా సరే 400 ఎక్సీడ్ కావు. సో ఆ టార్గెట్లన్నీ మన టార్గెట్లో పెట్టి బ్రహ్మోస్ మిసైల్స్ తోటి కొడితే వాళ్ళ ఎయిర్ బేసెస్ మొత్తం ఎగిరిపోయాయి. పాకిస్తాన్లో ఉన్న చాలా ఎయిర్ బేసెస్కి మన బ్రహ్మోస్ కనసందలోకి తీసుకొచ్చి మన బ్రహ్మోస్ తోటి మొత్తం న్యూట్రలైజ్ చేసి పడేసాం. అందులో కొన్ని ఎయిర్ బేసెసే ఈ రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, మురీద్ ఎయిర్ బేస్ కావచ్చు, అదేవిధంగా రహీమ్ యార్ ఎయిర్ బేస్ కావచ్చు. ఇలాంటి ఎన్నో ఎయిర్ బేసెస్ను మొత్తం న్యూట్రల్ చేసాం. ఈ న్యూట్రల్గా చేసే క్రమంలో బ్రహ్మోస్ మిసైల్ అనేది రావల్పిండిలోని నూర్ ఖాన్ని కొట్టడం జరిగింది. సో దీనివల్ల గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో ఉన్న ఏదైతే బంకర్లు ఉన్నాయో అవి డిస్టర్బెన్స్కి గురయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేది అంటే పాకిస్తాన్లో 4.2 ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ వచ్చినట్టుగా గుర్తించారు. సో ఇలా డిస్టర్బెన్స్ అయిన అలా ఏరియా, దానివల్ల న్యూక్లియర్కి వెపన్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది లీక్ అయిపోయింది. సో దాని ద్వారా రేడియేషన్స్ అనేవి బయటకు వచ్చి అక్కడున్న ప్రజెస్ అందరూ అక్కడి నుంచి కాల్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద కేస్ అండి. బ్రహ్మోస్ మిసైల్ ఇది ప్రపంచంలోనే ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఈ మిసైల్ని ప్రతి దేశం కొనుక్కోవడానికి ట్రై చేస్తుంది. మన ఫిలిపీన్స్కి కావచ్చు, వియత్నాంకి కావచ్చు, ఆల్రెడీ ఈ మిసైల్ని అమ్మాము. అసలు ఈ మిసైల్ని ఫర్ ది ఫస్ట్ టైం అని ఇప్పుడు పాకిస్తాన్ మీద యూజ్ చేసాం. ప్రపంచ దేశాలు మొత్తం మననే చూస్తున్నాయి. మన బ్రహ్మోస్ ఇంత శక్తివంతమైందని అసలు ప్రపంచ దేశాలు చాలా షాక్ అయిపోతున్నాయి. ఈ బ్రహ్మోస్ ఎలా తయారైంది? మనకి రష్యాకి ఇద్దరు కలిసి తయారు చేసిందే ఈ బ్రహ్మోస్. బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా మాస్కోలో ఉన్న మాస్కో నది రెండింటి కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. దీని రేంజ్ 400 నుంచి 800 కిలోమీటర్స్, ఇంకా ఎక్కువనే రేంజెస్ ఉన్నాయి. దీన్ని మనం ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, నీళ్ళలో నుంచి లాంచ్ చేయొచ్చు, అదేవిధంగా భూమి నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. 3 ప్లేసెస్ నుంచి లాంచ్ చేయగల ఏకైక మిసైల్ ఏదైతే ఉందో అదే బ్రహ్మోస్. దీని ఎంత యాక్యురేట్గా ఇది డిఫైన్ చేస్తుందంటే, ఎంత యాక్యురేట్గా టార్గెట్ని కొడుతుందంటే, ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేసినప్పుడు పాకిస్తాన్ మీద యూజ్ చేసిన ఏదైతే ఉందో ఇదే మీకు ఎగ్జాంపుల్ అండి, ఉదాహరణ. పాకిస్తాన్లో అణు రియాక్టర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి? దీన్ని ఫిక్స్ చేయడానికే యుఎస్కి సంబంధించిన న్యూక్లియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అక్కడ ల్యాండ్ అయ్యి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫైనల్గా అసలు ఏమైంది అనేది యుఎస్కి తెలియాలి, పాకిస్తాన్కి తెలియాలి. సో అక్కడి నుంచి జనాల్ని ఖాళీ చేస్తున్నారంట. ఇలాంటి పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ దాడి చేస్తా అని ప్రకటించింది. అసలు న్యూక్లియర్ దాడి చేయడం అంటే అంత ఈజీగా? అసలు ఎలా దాడి చేస్తారు? యాక్చువల్గా న్యూక్లియర్ వార్ హెడ్ అనేది ఒక దగ్గర ఉంటుందండి. అదేవిధంగా ప్రొజెక్టైల్ అంటే
న్యూక్లియర్కి సంబంధించిన ఏదైతే పేలుడు పదార్థం ఏదైతే ఉంటుందో అది సపరేట్గా ఉంటుందండి. సో అది ఒక దగ్గర, ఇది ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సేఫ్టీ కోసం. ఎప్పుడైతే వీళ్ళు వేరే దేశం మీద దాడి చేద్దామని వాళ్ళు అనుకుంటారో అప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి మేటింగ్ చేస్తారండి. దాన్నే మేటింగ్ ప్రాసెస్ అంటారు. సో ఈ పేలుడు పదార్థం ఎప్పుడైతే పేలుతుందో సో దీని ద్వారా ఈ న్యూక్లియర్ అనేది ఎక్స్ప్లోజివ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు తీసుకొని రావాలి. సో మన ఇండియాకి సంబంధించిన ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వీటి మీద ఒక 2 కళ్ళేసి ఉంచారు. ఎప్పుడైతే ఈ 2 ఒకటై మీట్ ప్రాసెస్ జరగబోతుందో మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అది ఎప్పుడైతే లాంచ్ చేయడానికి ట్రై చేస్తారో ది బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయిల్ తర్వాత ది బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మందే అని చెప్పాలి. సో S-400 కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, వీటితో టార్గెట్ చేసి వాళ్ళ దేశంలో దాన్ని పేల్చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఎవరికి నష్టం? పాకిస్తాన్కే నష్టం. న్యూక్లియర్ వెపన్ ఏదైతే ఉందో మన మీద కాదు, ఆ దేశంలోనే పేల్చేది, వాళ్ళ జనాల సస్తారు. కాబట్టి పాకిస్తాన్కి ఇది ఖచ్చితంగా తెలుసు, కాబట్టి ఇది ఉపయోగించదు. చాలామంది ఇంకోటి ఏంటంటే హైదరాబాదే ఎందుకు ఫస్ట్ టార్గెట్ అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎందుకు ఫస్ట్ టార్గెట్ అంటే NFC న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది హైదరాబాద్లో ఉంది. సో ఆ విధంగా ఇండియాలో హైదరాబాద్ కూడా ఒక టార్గెట్గా పాకిస్తాన్కి అయింది. బట్ మనం ఏం ఇబ్బంది పడిన అవసరం లేదు. వై? బికాస్ మన డిఫెన్స్ సిస్టమ్ అనేది అలా ఉంది. ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ బేస్ నుంచి ఒక్కసారి వాళ్ళ న్యూక్లియర్ వెపన్ లేస్తుందో మన డిఫెన్స్ సిస్టమ్ అక్కడిని కొట్టేస్తుంది. ఆ న్యూక్లియర్ బాంబ్ వాళ్ళ దేశంలో పేలడం జరుగుతుంది. సో మనం దీని గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. దీనికి తోడు 2022లో రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడండి. ఏంటంటే పక్క దేశాలు మా మీద న్యూక్లియర్ వెపన్ యూస్ చేసేదాకా మేము ఆగము. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ అవతల దేశం మా మీద న్యూక్లియర్ దాడి చేయబోతుందని వాళ్ళకంటే ముందే మేము దాడి చేయడం జరుగుతుందని ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. సో మనం అలర్ట్గా ఉండొచ్చు. సో నో నీడ్ టు వరీ, మన ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇన్ని ఇష్యూస్తో సతమతం అవుతూ ఉంది. ఈ టైంలో మనకి దగ్గరికి కాలబేరానికి ఇచ్చి సీజ్ ఫైర్ గురించి మాట్లాడితే మోడీ కానీ మన ఇండియన్ ఆర్మీ కానీ సీజ్ ఫైర్ చేయడం జరిగింది. దీనికి ట్రంప్ గారికి ఏ విధమైన సంబంధం లేదని ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ ప్రకటించింది. అయినా సరే క్రెడిట్ కోసం ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే సీజ్ ఫైర్ చేసిన మరుక్షణమే 2-3 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ అనేది దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఇది సిగ్గులేని తత్వం అనే చెప్పాలి. దాని తర్వాత మనం కరెక్ట్గా గమనిస్తే పాకిస్తాన్లో ఉన్న సిటిజన్సా వాళ్ళు టెర్రరిస్ట్లా నాకు అర్థం కావట్లేదు. అసలు పాకిస్తాన్లో సిటిజన్స్ ఉన్నారా? మొత్తం టెర్రరిస్ట్లేనా? ఎందుకంటే వాళ్ళు రోడ్ షోలు చేస్తూ వెపన్స్ పట్టుకొని రోడ్ షోస్ చేయడానికి బయటకు వచ్చారు. అసలు వాళ్ళ దేశంలో పోలీసులే లేరా? అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? ఇది కాకుండా షాయద్ అఫ్రీద్ అనే ఒక క్రికెటరు ఇప్పుడు దీన్ని రాజకీయం చేసుకొని రాజకీయంలోకి ఎంటర్ కావాలని చూస్తున్నాడు. ఎందుకంటే రోడ్ షోలు అలా ఉంది. మరి అసలు సెన్స్ లేకుండా వాళ్ళు ఏదో విజయం సాధించినట్టుగా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ఇప్పటికన్నా మారండి రా పాకిస్తానీ టెర్రరిస్ట్. అసలు నాకు తెలిసేంత వరకు ఆపరేషన్ సింధూర్ 2.0 ఇప్పటిదాకా అంచనా ప్రకారం 30,000కి పైగానే టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీబడి చంపేదాకా ఇండియన్ ఆర్మీ దీన్ని ఆపకూడదు. ఇది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ డిమాండ్. దీన్ని మోడీ ఖచ్చితంగా నెరవేర్స్తారని మనం కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ పంచండి. థ్యాంక్ యూ సో మచ్.